సంహారం జరిగిన తర్వాత శ్రీరామచంద్రుడు సీతమ్మ వారు సన్నిధికి రాగా అప్పుడు అగ్ని పరీక్ష కొరకు పంపిస్తారు. అలా అగ్ని పరీక్షకు వెళ్ళినటువంటి సీతామాత అగ్ని పూర్తికి అయి బయటికి వస్తుంది. ఇది రామాయణంలో ఉంది, ఆధ్యాత్మిక రామాయణంలో ఉంది, తరిగొండ వెంగమ్మ రాసినటువంటి రామాయణంలో ఉంది. కానీ వెంగమ్మ రాసిన రామాయణం ఆధ్యాత్మిక రామాయణంలో ఒక విషయం ఏమిటి అంటే అగ్నిదేవుడు సీతామాతతో పాటుగా మరొక సీతామాత ఇద్దరు తీసుకొని వస్తాడు. ఇది ఆధ్యాత్మిక రామాయణం, తరిగొండ వెంగమ్మ రాసిన రామాయణంలో ఒక సీతామాత రాకుండా ఇద్దరు సీతామాతలు వస్తారు అగ్నిదేవుడితో. ఆ ఇద్దరు రామచంద్రుని దగ్గరకు వచ్చిన తర్వాత ఒక సీత రాముడితో అంటుంది, ఈ 8 నెలల పాటు 13 సంవత్సరాల 4 నెలలు అరణ్యంలో సీతారాములు ఉంటారు. ఆ అరణ్యంలో అది దండకాటవి అనండి, చిత్రకూటము అనండి, ఇంకా ఎక్కడెక్కడ ఉన్నారు అనేటటువంటి పర్ణశాల ఇవన్నీ కూడా. కానీ ఇక్కడ వచ్చినటువంటి ఈ ఇద్దరులో ఒక సీతామాత రాముతో అంటుంది, 8 నెలల పాటు ఇక్కడ అశోకవనంలో ఉంటారు. ఉన్నది నేను కాదు, ఉన్నది ఈయన ఎవరు అంటే వేదవతి. ఈ వేదవతి రావణాసుడు అపహరించడానికి ముందు అగ్నిదేవుడు పద్మశాలలోకి వచ్చి, అమ్మ ఒక కారణంగా ఇప్పుడు మీరు నా వెంబడి రండి అని నన్ను తీసుకొని వెళ్ళారు. అక్కడ నా రూపంలో మరొకసారి వచ్చారు. ఆమె వేదవతి. ఆ వేదవతి ఈ 8 నెలలు ఇక్కడ ఉన్నది. అందువల్ల అష్టకష్టాలు అనుభవించింది ఈమె. అందువల్ల ఈ అయోధ్యకు నన్ను తీసుకొని వెళ్ళడానికి మీరు సిద్ధంగా ఉన్నారు. ఈమెను కూడా తీసుకొని వెళ్ళండి, పెళ్లి చేసుకొని తీసుకొని వెళ్ళండి. ఈమెను ఇక్కడ మీరు పెళ్లి చేసుకొని తీసుకొని నాతో పాటు తీసుకొని వెళ్ళండి. ఇది అతి విచిత్రంగా మనకు అనిపించవచ్చు కానీ ఆధ్యాత్మిక రామాయణంలో తర్వాత వెంగమ్మ రాసిన రామాయణంలో ఈ విషయం ఉంది. అలా అనే వరకు రాముడు అంటాడు, ఈ అవతారంలో ఈ జీవితంలో ఒకే మాట, ఒకే పాఠం, ఒకేసారి. అందువల్ల నేను కలియుగంలో శ్రీ వెంకటేశ్వర పరబ్రహ్మముగా అవతరిస్తున్నాను. ఆ సందర్భంలో ఆకాశరాలు పుత్రికగా ఈ వేదవతి పద్మావతిగా నిర్మిస్తుంది. అప్పుడు ఈ నేను వివాహం చేసుకుంటాను అని అంటే మళ్ళీ వేదవతి అగ్నిదేవుడితో వెనకబడిపోయి అగ్నిలో కలిసి ఉంటుంది. ఆ విధంగా ఆకాశరాజులు జన్మించినటువంటి ఆ పద్మావతి ఈ కలియుగంలో మనకు నారాయణవనంలో ఆకాశరాజు పుత్రుడిగా జన్మించి శ్రీ వెంకటేశ్వర స్వామికి ధర్మపత్రిగా ఉంటుంది. లక్ష్మీదేవి, భూదేవి ఇలాగా అనేక కథలు వెంకటేశ్వర స్వామితో కలిసిపోయి ఉన్నాయి. అందువల్ల వెంకటేశ్వర స్వామి తిరుమలలో వెలిశారు, సప్తగిరిలో వెలిశారు. అలాంటి స్వామి ఈ తిరుమలనే కాకుండా అనేక ప్రాంతాలలో ఇలా వెలుస్తూ వచ్చారు. అలా వెలిసినటువంటి స్వామి ఈ చిన్న పుట్టలో 400-500 సంవత్సరాల క్రితం వెలిశారు. కాబట్టి ఆ స్వామి యొక్క తత్వాన్ని మనం తెలుసుకుంటూ వచ్చాం. గోపాలరెడ్డి గారు చెప్పినట్టుగా ఏ పూజలు ఎప్పుడైతే ఎక్కడ జరిగినాయి, వాటి ఉత్తరంలో రాజభాస్కర్ రెడ్డి గారు ఇంకా మిగతా వాళ్ళందరూ కూడా ఏ విధంగా కృషి చేశారు. అందువల్ల ఇలాగా వెలిసినటువంటి ఈ చిన్నగుంట స్వామిని తలుచుకుందాం. ఒకసారి నాడు వైకుంఠముని నలు దిశలను వెలసి ప్రజలను దీవించ కలసి వెలసి బ్రతకుడని చెప్పి దీవెనలు పంచుకొరకు చిన్న గుట్టలో వెలసిన శ్రీనివాస ఇలా నడపండి. అవని కావాలి భూదేవి అందుకొరకే, అవని కావాలి అందరికీ కూడా. ఇక్కడ మనం నిలబడ్డాము అంటే ఈ భూమాత ఉన్నది కాబట్టి, భూమి ఉన్నది కాబట్టి. మన దుకాణం తెలిసింది అని అంటే ఈ భూమి ఉన్నది కాబట్టి. మనం ఫ్యాక్టరీ కట్టుకున్నాం కాబట్టి ఈ భూమి ఉన్నది కాబట్టి. మనం వ్యవసాయ క్షేత్రం ఏర్పాటు చేసుకున్నాం కాబట్టి ఈ భూమి ఉన్నది కాబట్టి. వాటి భూదేవి కావాలి, శ్రీదేవి కావాలి, శ్రీనివాసునికి కావాలి. మనకందరికీ కూడా మనకు సంపద కావాలి అంటే శ్రీమాత మనకి ఆశీర్వదించాలి. అందుకే అవని కావేవి కావాలి భూదేవి అందుకొరకే సంపద వలయు శ్రీదేవి సర్వులకు అందుకొరకిట వెలసిరి అపురముగా చిన్న గుట్టలో వెలసిన శ్రీనివాసం. భూమి రక్షణ చేద్దాము, భూమి నిలువ ఇది ఉంటే మనం రక్షణతో దీని ఆధారపడేది.
ఇప్పుడు మనం చెప్పుకున్న ఆ సింధు సింధు పర్యంత ఎస్య భారత భూమిక పితృభూ పుణ్య గురిచేగా సభై హిందుతా మాట్లాడతారు. భూమి రక్షణ చేద్దాము, భూమి నిలువ, స్త్రీలు రక్షణ చేద్దాము, చిరము నిలువ, శక్తి నారాధనము చేసి భక్తి నిలువ, చిన్న గుట్టలో వెలసిన శ్రీనివాసం, చిన్న గుట్టపై వెలిసిన శ్రీనివాసం. అన్నదానము గొప్పది అవనిలోన, వస్త్రదానము గొప్పదే వసుధలోన, జ్ఞానదానము అన్నిటికన్నా ఘనము, చిన్న గుట్టపై వెలిసిన శ్రీనివాస. ఇంతసేపు జరిగినటువంటి అక్షరార్చన ఇదంతా కూడా. కాబట్టి చిన్న గుట్టపై వెలిసినటువంటి జ్ఞానదానము ఇప్పుడు జరిగింది, అది అక్షరార్చన. సచ్చిదానంద రూపము సాత్వికము, సర్వజనులను దీవించు పరమమితియే, నీవు వెలసిన ప్రతి తోట నిజము నిలుచు. అంటే ఎక్కడ స్వామి వెలుస్తాడో అక్కడ నిజం ఉంటుంది అని. సత్యమేవ ఈశ్వరుడు అంటే సత్యధర్మ ప్రతిష్ఠిత, సత్యములాని సర్వాది, సత్యం నాస్తి పరపదం. ఇది మారీచుడు మాయలేడి కావడానికి ముందు అన్నటువంటి మాట్లాడి. అదేవిధంగా రామో విగ్రహవాన్ ధర్మ సాధిస్తత్వ పరాత్మక పరాక్రమ అన్నటువంటిది కూడా మారీచుడే మాయలేడి కావడానికి ముందు. మాయలేడి రూపం ధరించడానికి కారణం ఏమిటి అంటే నేను ఇప్పుడే చంపేస్తాను మాయలేడి రూపం ధరించకపోతే రావణాసురుడు అంటే ఈ దుర్మార్గంతో చచ్చే కంటే ఆ రాముల వారి చేతిలో చనిపోవడం వృత్తికి మార్గం అని భావించి ఆ విధంగా బంగారు లేడి రూపాన్ని ధరిస్తాడు భావించాడు. అందుకే సచ్చిదానంద రూపము సాత్వికము, సర్వజనులను దీవించు పర్వమిని, నీవు వెలిసిన ప్రతి చోట నిజము నిలిచి, చిన్న గుట్టపై వెలిసిన శ్రీనివాస. కలియుగమున ఎవరు బలమునిచ్చి, నిన్ను నన్ను నిలబడి దిచ్చుడెవరు? నిన్ను అంటే జీవాత్మ, నిన్ను అంటే పరమాత్మ, నన్ను అంటే జీవాత్మ. ఈ జీవాత్మను పరమాత్మను కలిపేటటువంటి నిత్యులు ఎవరు? కాబట్టి ఈ విధంగా అందరూ నిలుద్దాం ఇట్లా భావించడం అనేటటువంటి మన ధర్మం చెప్తుంది. అందుకే స్వామి గోరక్ష చేసిన సంగతులను మనకు తెలిసింది. శ్రీనివాస పరబ్రహ్మము గోరక్ష చేశారు. శ్రీనివాస కథలో మనకు తెలుసు. స్వామి గోరక్ష చేసిన సంగతులను విగ్రహము ఎలాల్సిన విగ్రహము స్వామి అర్చారూపం ధరించాడు. మనకు తిరుమలలో అర్చారూపం ధరించాడు. ఆనంద నిలయంలో తెలుసుకుందాము విగ్రహము గెలిచిన విగ్రహము, తెలుసుకుందాము ఈ కలియుగాన చిన్న గుట్టపై వెలిసిన శ్రీనివాస. ఇక్కడ పుస్తకం రాసుకున్నాను పద్యాలు ఇలాగే మీరు అందరూ చెప్తూ ఉంటే. కాబట్టి 7 పద్యాలు ఈ విధంగా చిన్న గుట్టలో ఆయన రాశారు. లక్ష్మణరావు గారు గుట్టపై అంటే బాగుంటుంది అన్నారు. తప్పకుండా వారు మంచి సూచన చేశారు. చిన్న గుట్టపై కలిసిన శ్రీనివాస అని ఈ విధంగా. శ్రీ వెంకటాద్రి సమస్థానం బ్రహ్మాండంగా ఆచరించిన వెంకటేశ సమో దేవ నభూతో నభవిష్యతి అని ఖరీదంలో మనం స్వామి ఆ విధంగా చెప్పుకుంటాం. అంతేకాకుండా శ్రీ శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద, వెంకటరమణ గోవింద, సంకటహరణ గోవింద. కాబట్టి మన సంకటాలన్నీ దూరం చేసేటటువంటి వాడు వెంకటరమణుడు అని